కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము అందులో అర్జునుడు అడిగినటువంటి 7 ప్రశ్నల్లో 6 ప్రశ్నలకు సమాధానం చెప్పి భగవంతుడు 7వ ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ 8వ అధ్యాయ సమాప్తి పర్యంతము ఈ 7వ ప్రశ్నకే సమాధానం చెప్తూ ఉంటాడు. అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అని భగవంతుడు ఏమంటున్నాడంటే, యహ అంటే ఎవడైతే, అంతకాలే అంటే ప్రాణోత్క్రమణ సమయంలో శరీరాన్ని త్యాగం చేస్తున్నటువంటి సమయంలో మామేవ స్మరన్ నన్నే స్మరిస్తూ కలేవరం మృత్వా ఈ కలేవరము అంటే ఈ శరీరాన్ని వదిలి సహా మద్భావం ప్రయాతి అతడు నా భావాన్ని పొందుతాడు, నన్నే పొందుతాడు. అత్ర సంశయ నాస్తి ఇక్కడ సంశయము లేదు, తప్పకుండా నన్ను పొందుతాడు అన్నాడు. యహ అనే శబ్దం చేత ఎవడైతే సర్వనామ శబ్దం కాబట్టి ఎవరైనా కావచ్చు. ప్రాణోత్క్రమణ సమయంలో నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదిలినట్లయితే నన్ను పొందుతాడు. ఎవరైనా అంటే స్త్రీలు ఉండని, పురుషులు ఉండని, వృద్ధులు ఉండని, బాలురు ఉండని, యువకులు ఉండని, ఎవరైనా ఉండుగాక నన్ను స్మరించుకుంటూ శరీరాన్ని వదిలినట్లయితే నన్ను పొందుతాడు అన్నాడు. అయితే ఇక్కడ ఎవరైనా అని చెప్పడం చేత భక్తులు కాని వారు కూడా సర్వనామంలోనే వస్తారు. ఎవరైనా అన్నప్పుడు ఎవరు కూడా కావచ్చు, భక్తులు కావచ్చు, అభక్తులు కావచ్చు. ఎవరైనా అంటే అందరూ వస్తారు. కానీ ఇక్కడ అభక్తుల యొక్క విషయం లేదు ఇక్కడ. ఎందుకంటే అభక్తులు ఎవరైతే ఉంటారో, భగవంతుని భక్తి చేయలేరో వారికి అసలు భగవన్నామ స్మరణ అంటేనే తెలియదు. జీవితంలో ఒకసారి కూడా నామస్మరణ
చేసింది లేదు, రామ అన్నది లేదు, కృష్ణ అన్నది లేదు, నారాయణ అన్నది లేదు. వారికి అంత్యకాలంలో నా యొక్క స్మరణ ఎలా వస్తుందో చెప్పండి. చేసిన వారికే సమయానికి అంత్యకాలంలో నా స్మరణ వస్తలేదు కొంతమందికి, ఇక చేయని వారికి ఎలా వస్తుంది చెప్పండి. కొందరు అడపా పొద్దున్న లేచి ఒకసారి, సాయంత్రం పడుకునేటప్పుడు ఒకసారి ఇట్లా నారాయణ రామ కృష్ణ అంటారనుకో, అప్పుడప్పుడు కూడా ఉచ్చారణ చేస్తూ ఉంటారు. కానీ వారికి ప్రాపంచికమైనటువంటి విషయ వాసనలు అధికంగా ఉన్నందువలన ఈ నామస్మరణ అంత్యకాలంలో రాదు. అంటూ ఉన్నాడు, అప్పుడప్పుడు అంటూ ఉన్నాడు, కానీ అంత్య సమయంలో రాదు. ఏ విధంగా కొందరు చిలుకలను చాదుకుంటారు, పోషిస్తారు, పెంచుతారు, వాటికి పండ్లు అవి ఇవి చక్కగా ఆహారం వేస్తూ ఉంటారు. మరి వాటికి పలుకులు నేర్పుతారు, రామ రామ అని ఏ విధంగా పలుకులు నేర్పుతారు. కేవలం రామరామ కాదండి, మండన మిశ్రుని యొక్క ఇంటి ఎదుటనైతే ఆ పంజరాల్లో ఉన్నటువంటి ఆ చిలుకలు వేదాలను వల్లించేది. అటువంటి విద్య నేర్పినాడు ఆ చిలుకలకు. జగద్ధ్రువం స్యాత్ జగద్ధ్రువం స్యాత్ కీరాంగన యత్ర కిరోవరంతి జానీహి తం విద్ధి అని ఈ విధంగా శంకర విజయంలో ప్రసంగం వస్తుంది. ఈ జగత్తు ధ్రువం అంటే నిత్యమా లేదా మిథ్యనా అని ఎవరి ఇంటి ముందైతే చిలుకలు ముచ్చటించుకుంటాయో అది మండన మిశ్రుని యొక్క ఇల్లు అని తెలుసుకో అని ఈ విధంగా శంకరుల వారికి ఆ ఊర్లో ఉన్నటువంటి కొందరు స్త్రీలు చెప్తారు మండన మిశ్రుని యొక్క ఇల్లు అడ్రస్. అలాంటప్పుడు ఇక రామరామ అనేది పెద్ద కష్టం కాదు, చిలుకలకు నేర్పుతారు. అయితే కొన్నాళ్లకు ఏదో దురదృష్టవశాత్తు ఒక పిల్లి వచ్చి పట్టిందనుకో ఆ చిలుకను, అప్పుడు కీచుమంటది కానీ రామరామ అన్నది. వాడు నేర్పాడు కదా మంచిగానే రామరామ అని, యజమాని నేర్పాడు కదా. ఎవరైనా మంది వచ్చినప్పుడు కూడా రామ్ అంటది, కానీ పిల్లి వచ్చి పట్టేసరికి కీచుమంటది, రామరామ ఎక్కడ పోయిందో కదా. అట్లా కొంతమంది అడపా రామనామస్మరణ కృష్ణ భజన అదో ఏదో చేస్తూ ఉంటారు. కానీ ప్రాపంచిక వాసనలు అంతఃకరణంలో అధికంగా ఉన్నందువల్ల ఈ రామనామస్మరణ మర్చిపోతారు. మళ్ళీ ఆ వాసనలే ఎదురుగా వచ్చేస్తాయి అంత్య సమయంలో. ఎవరన్నా ఆ భక్తునికి ఏదైనా కాలుకు ఒక రౌతు తగిలి పడినాడు అనుకో, అమ్మ అంటాడు కానీ రామ అనడు వాడు. ఎందుకంటే అనాత్మ సంస్కారమే ఎక్కువ ఉంది, భగవంతుని భజన తక్కువ ఉంది. అందుకని ఇక్కడ భగవంతుడు చెప్పే తాత్పర్యం ఏంటంటే జీవితం ఉన్నంత వరకు నిత్య నిరంతర ఆదరణీయంగా ఎడతెగకుండా భగవన్ నామస్మరణ చేయాలి అని చెప్పే తాత్పర్యం ఉంది ఇక్కడ. అలాంటి వానికే అంత్యకాలంలో భగవంతుని యొక్క స్మరణ వస్తుంది. అంతేగాని ఏదో పగటికి పొద్దుటికి మాసానికి ఒకసారి వారానికి ఒకసారి అంటే కుదరదు అని చెప్పినాడు ఇక్కడ. మరియు ప్రయాతి అన్నాడు ఇక్కడ. యాతి అంటే సరిపోతుంది, అంటే వెళ్తాడు, నా యొక్క సాయుధ్యానికి వెళ్తాడు అని చెప్తే సరిపోతుంది. కానీ ఉపసర్గ పెట్టినాడు, ప్రయాతి అంటే లెస్సగా వెళుతాడు. అంటే దీని తాత్పర్యం ఏంది? సాధారణంగా సామాన్య జనులు మరణించిన వాళ్ళు మళ్ళీ పుడతారు, కానీ నన్నెవరైతే చేరుకుంటాడో వానికి మళ్ళీ పుట్టడం అనేది లేదు అని చెప్పడానికి ప్రయాతి అని చెప్పినాడు. మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు, మళ్ళీ ముఖం పెట్టుకొని వచ్చేది ఉండదు, మళ్ళీ తల్లి పాలు తాగవలసిన అవసరము ఉండదు కదా. ఇదివరకు ఎన్నో తల్లుల పాలు తాగినాం, తాగలేదా? గుర్తు లేదంటావు కదా, తాగినాం కదా. ఎందుకంటే జీవుడు ఈనాటి వాడు కాదు, అనాది కాలం నుంచి వస్తున్నాడు. ఎన్ని జన్మలు ఇచ్చాడు. ఒక్కన కలయందునా నే బహు పెక్కు జీవులయందునా అక్కట పుట్టిగిట్టి జన్మమెత్తి తిని రామ రామ ఈ జన్మ ఎందైనను నీ భజననే సేయకాయుండినా అక్కట ముందు వలనే బహుజన్మ సంభవము రామ రామ. అంతే కదా, అచ్చ తెలియే కదా, తెలిసింది కదా, తెలిసిందా లేదా? 84 లక్షల యోనుల్లో కుక్కలు, నక్కలు, పందులు, గాడిదలు, గుర్రాలు ఎన్నో జన్మలు ఎత్తి 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 నేను వేడుకున్నందువల్ల ఈ అమూల్యమైనటువంటి శరీరం నాకు ఇచ్చావు. ఏ రామా, ఏ భగవంతా, ఇప్పుడైనా నాయన
నీ భజన చేస్తాను. చేయకుంటినా మళ్ళీ పూర్వం వలనే ఒక నక్కల్లో పోవాల్సి వస్తుంది. అందుకని ఎల్లప్పుడూ భజన చేస్తూ ఉండాలి. ఇక్కడ మామేవా అన్నాడు, మళ్ళీ నన్నే పొందినట్లయితే అన్నాడు. మరి ఇంకెవరినైనా పొందితే మోక్షము లేదు కదా. ఎందుకనంటే ఇంతకుముందుకే చెప్పాడు కదా 7వ అధ్యాయంలో, కొందరు క్షుద్ర దేవతలను వీరిని ఆరాధిస్తారు కదా. రాజసిక దేవతలు, తామసిక దేవతలు వీరిని ఆరాధిస్తారు. అయితే లౌకికమైనటువంటి క్షుద్ర ఫలాలు వాళ్ళ ద్వారా లభ్యమైతే అవుగాక, కానీ మోక్షం అనే ఫలం మాత్రం దొరకదు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం అని ఇంతపూర్వం చెప్పాడు కదా. వాళ్ళని ఆరాధిస్తే అల్పమైనటువంటి సుఖోపభోగాలు లభ్యమైతే కావచ్చు, కానీ మోక్షం మాత్రము లభించదు అని చెప్పినాడు. అందుకే అన్య దేవతలను ఆరాధించకుండా కేవలం ఆత్మదేవుని ఆరాధించాలి. అంతే. ఆత్మదేవుడు అంటే ఎవరో కాదు, పరమాత్మనే. శుద్ధ చైతన్యం, జగదధిష్టానం, సృష్టి స్థితి లయ కారణం ఎవరైతే ఉన్నారో అతన్ని మనము ఆరాధించాలి, భజించాలి. అయితే భజించడము అనంటే ఏ విధంగా భజించాలి అని ఒకవేళ మనకు జిజ్ఞాస కలిగితే, అక్కడ నామస్మరణ చేసే అధికారులు కనుక ఉంటే నామస్మరణ చేయవచ్చు, లేదా ఉపాసన చేసే అధికారులు కనుక ఉంటే ఉపాసన చేయవచ్చు, లేదా కర్మ చేసే అధికారులు ఉంటే కర్మ కూడా చేయవచ్చు ఈశ్వరార్పణ బుద్ధితో, లేదా నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని శ్రీ గురుదేవుని యొక్క ముఖారవిందం నుండి శ్రవణం మననం నిధిధ్యాసనలు చేసి జ్ఞానాన్ని అయినా పొందవచ్చు. ఏ ప్రకారంగానైనా వారి వారి అధికారాన్ని బట్టి నన్ను భజించవచ్చు. అయితే ఎవరైతే జ్ఞానులు ఉంటారో వారు కూడా నన్నే పొందుతారు అన్నాడు. ఇక్కడ నన్నే పొందుతారు అనే తాత్పర్యం ఏమిటి అంటే, జ్ఞానికి ఏ లోకాంతర వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత లేదు. అతనికి జీవన సమయంలో ఆయుష్ ఎంతన్నా ఉండొచ్చు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు 50 ఏళ్ళు ఎంతో ఉండొచ్చు. కానీ మధ్యలోనే జ్ఞానం కలిగిందనుకో, ఒక 30 సంవత్సరాల వయసులో లేదా 40 సంవత్సరాల వయసులో ఎప్పుడో ఒకసారి జీవనం ఉండగానే జ్ఞానం కలిగిందనుకో, అప్పుడు అదే క్షణంలో అతడు ముక్తుడవుతాడు. అంతే. శరీరం వదిలిన తర్వాత ముక్తి కాదు. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాది గచ్చతి అని భగవంతుడు స్వయంగా చెప్పాడు కదా. జ్ఞానం కలిగిన తడవే అదే క్షణంలో అతడు జీవన్ముక్తుడైపోతాడు. ఇక అతని శరీరము ఎక్కడన్నా ఉండని, ఏ విధంగానన్నా ఉండని, ఎక్కడన్నా పడిపోని, శరీరంతో సంబంధం లేదు. అతడు లోకాంతరాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నతస్య ప్రాణాహ ఉత్కరమంతి అత్రైవ సమవిలీయంతే. శృతిమాత చెప్తుంది, వేదం చెప్తుంది, అతని యొక్క ప్రాణాలు ఎక్కడో ఉత్క్రమణం చేసి గమనం చేయవు, ఇక్కడే పంచభూతాల్లో కలిసిపోతాయి. తాను వ్యాపకమైనటువంటి బ్రహ్మరూపుడు అవుతాడు. ఆ విధంగా బ్రహ్మరూపుడు అవ్వడం కూడా నన్ను పొందినట్టే అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఇక ఎవరైతే ఉపాసకులు ఉంటారో వాళ్ళు ఉత్తరాయణ మార్గం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ ఎంత ఉంటుందో కల్ప పర్యంతం అంతవరి దగ్గర బ్రహ్మలోకంలో ఉండి ఉచ్చకోటి భోగాలను అనుభవిస్తాడు. అనుభవించి చివరికి బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ పూర్తయిన తర్వాత ప్రళయం అవుతుంది. ఆ ప్రళయ సమయంలో బ్రహ్మదేవుడు ఈ ఉపాసకులు ఎవరెవరైతే బ్రహ్మలోకానికి చేరుకున్నారో వారందరికీ కూడా తత్వమసి మహావాక్యాన్ని ఉపదేశిస్తాడు. అక్కడ వారికి జ్ఞానం కలిగి అక్కడి నుంచి అటే ముక్తులు అవుతారు. మళ్ళీ తిరిగి మనుష్యలోకానికి రారు. వాళ్ళు బ్రహ్మణా సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరస్యాంతే కృతాత్మాన ప్రవిశంతి పరంపదం అని మనకు శాస్త్రం చెప్తుంది. బ్రహ్మం ఉన్నన్ని రోజులు బ్రహ్మతో పాటు అక్కడ ఉండి మరి అక్కడ ఉచ్చకోటి భోగాలను అనుభవించి చివరికి ప్రళయకాలంలో బ్రహ్మదేవుని యొక్క ముఖారవిందం నుండి తత్వమసి మహావాక్యోపదేశాన్ని పొంది అక్కడి నుంచి అక్కడే ముక్తులవుతారు. ఇక ఎవరైతే కర్మిష్ఠులు ఉంటారో వాళ్ళు దక్షిణాయన మార్గం గుండా వాళ్ళు స్వర్గాది లోకాలకు వెళ్తారు. స్వర్గాది లోకాలకు వెళ్ళి అక్కడ ఇంద్రాది దేవతలతో పాటు వీరు కూడా భోగాలు అనుభవిస్తారు. ఎంతవరకు అంటే ఇతని పుణ్యం ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే. పుణ్యం ఒడిసిందా మళ్ళీ మర్త్యలోకానికి రావాల్సిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం కదా.
ఆ విస్తారమైనటువంటి స్వర్గలోకానికి వెళ్ళి ఆ భోగాలను అనుభవించి పుణ్యం క్షీణించిన వెంటనే మళ్ళీ మర్త్యలోకానికి తిరిగి వస్తాడు. అంటే ఇతనికి గతి ఉంది, ఆ గతి ఉంది. పోతాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఇంకా ఎవరైతే పాపాత్ములు ఉంటారో వాళ్ళు ఇక్కడే జాయస్వ మ్రియస్వ నరకయోనుల్లో కుక్కలు నక్కలు ఈ విధంగా ఒక జన్మ తర్వాత ఒక జన్మ ఈ విధంగా ఎత్తుతూ ఉంటారన్నమాట. ఇక ఎవరైతే నామస్మరణ చేస్తారో, ఏ దేవత యొక్క నామస్మరణ చేస్తారో ఆ దేవతా లోకాన్ని చేరుకుంటారు అని చెప్పింది. రాముణ్ణి భజించినటువంటి వాళ్ళు, రామనామస్మరణ చేసినటువంటి వాళ్ళు సాకేత లోకానికి పోతారు. కృష్ణ భజన చేసినటువంటి వారు గోలోకానికి పోతారు. విష్ణువుని భజించిన వాళ్ళు వైకుంఠానికి పోతారు. శివుణ్ణి భజించిన వాళ్ళు కైలాసానికి పోతారు. ఇట్లా ఆయా దేవతా లోకానికి వెళ్తారు. వెళ్ళి కూడా అక్కడ కూడా కొన్నాళ్ళు పుణ్యం ఉన్నంత వరకు ఉండి మళ్ళీ జన్మకు రావాల్సిందే. అయితే ఒక ఉపాసకునికి జ్ఞానికి తప్ప కర్మిష్ఠికి కానీ మరి ఇతర పాపాత్ములు కానీ ఇంకా నామస్మరణ చేసేవాళ్ళు కానీ ఎవరైతే చిన్న తరగతి వాళ్ళు ఉంటారో వాళ్ళ స్తోమతను బట్టి సాధన చేశారు, కానీ వాళ్ళకు కైవల్య ప్రాప్తి మాత్రం కలగదు. మళ్ళీ జన్మకొచ్చి మళ్ళీ సాధన చేయాలి. ఎంతవరకు సాధన చేసి వదిలారో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించి ఉత్తర సాధనలు చేసి మళ్ళీ జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందాల్సిందే అని ఈ విధంగా చెప్తున్నది. అందుకని మామేవ అంటే నన్నే పొందుతారు. ఎవరు కూడా నన్నే పొందుతారు, కాకపోతే వెనక ముందు అంతే. కొందరు తీవ్రంగా సాధన చేసిన వాళ్ళు త్వరలో వస్తారు. జ్ఞానులైతే అక్కడికక్కడే ముక్తులైపోతారు. నా దగ్గరికి రావడం అంటూ ఉండదు, ఏముండదు. ఎందుకంటే జ్ఞాని ఆత్మైవ మే మతం అన్నాడు. జ్ఞాని అంటే ఎవరో కాదు, నేనే అన్నాడు. ఇంకా తనను తాను పొందేది ఏముంటుంది ఇక్కడ? జ్ఞాని యొక్క స్వరూపము పరమాత్మ స్వరూపం భిన్నం కాదు, ఒక్కటే. జ్ఞాని అంటే పరమాత్మ, పరమాత్మ అంటే జ్ఞాని. ఇక పొందేదంటూ ఏమీ లేదు కదా. ఇక మిగతా వాళ్ళు మాత్రం సాధన చేసి పొందాల్సింది ఉంటుంది. తర్వాత కలేవరం అన్నాడు ఇలా. కలేవరం అంటే శరీరం. ఈ శరీరాన్ని వదిలి నన్నే పొందుతారు అన్నారు. అయితే ఈ శరీరం కానీ ఈ శరీరంపై ఉన్నటువంటి ఏదైతే అహంకార మమకారాలు కానీ మరి శరీరానికి సంబంధించినటువంటి పుత్రమిత్ర కలత్ర బంధు బాంధవుల యందు కానీ ఒకవేళ ఆసక్తి కనుక ఉన్నట్లయితే అతడు నన్ను పొందలేడు. మరి ఏం చేయాలి? శరీరం మీద ఉన్నటువంటి ఆసక్తిని, ప్రాపంచికమైనటువంటి ఆసక్తిని, బంధుమిత్రాదుల యందు ఉన్నటువంటి ఆసక్తిని సంపూర్ణంగా త్యాగం చేయాలి. త్యాగం చేయకుండా మోక్షం కలగదు. త్యాగే నైకేన అమృతత్వ మానుసు అని చెప్తున్నది. సాధారణంగా మనకు ఒక కొట్టుకు వెళ్ళి షాపుకు వెళ్ళి మనకు ఒక వస్తువు కావాలంటే అతనికి మనం డబ్బులు చెల్లించాలా లేదా? డబ్బులు చెల్లిస్తేనే, డబ్బులను త్యాగం చేస్తేనే ఆ వస్తువు మనకిస్తాడు. ఇది లోకం యొక్క రీతి ఉన్నది. ఇవ్వడము తీసుకోవడం అనేది ఇది ఒక ప్రథ ఉన్నది ప్రకృతిలో. కాబట్టి మరి భగవంతుని యొక్క స్థానాన్ని మనం పొందాలి అని అంటే మరి భగవంతునికి మనము సమర్పించాలి. ఏం సమర్పించాలి? మనస్సును సమర్పించాలి. మనస్సుని భగవంతుని సమర్పించడం అనుకో, ఇక మనసు అన్యత్ర పోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే భగవంతునికి సమర్పించడం అయిపోయింది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే భగవంతుని భజన చేస్తారు, ఆసక్తి మాత్రము పుత్ర భార్యాదులందు పెడతారు కదా. ఇది ఎటువంటి భక్తి అని అంటే వ్యభిచారి భక్తి అంటారు దానికి. కొంత అటు కొంత ఇటు. అటువంటి దాని చేత ఏం ఉపయోగం ఉండదు. అందుకని మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అని చెప్పినాడు భగవంతుడు. అవ్యభిచారి అనేటువంటి భక్తి చేయాలి, వ్యభిచారి భక్తి ఉండొద్దు. అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. అటువంటి వారికే నా సాయుధ్యం ప్రాప్తమవుతుంది అని చెప్పినాడు. అందుకని ఈ శరీరం పైన ఉన్నటువంటి మోహాన్ని వదిలిపెట్టాలి అంటాడు. కలేవరం అన్నాడు. కలేవరం ఇదం స్థానం విగ్రహో మూర్తిమానసౌ పంచభూత నివాసోయం కథం తత్ర సుఖీ భవేత్. ఇక్కడ ఒక మహాత్ముడు చెప్తాడు, ఈ కలేవరం అంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఇది మూర్తిమాన్ అంటే ఒక ఆకార విశేషం ఏదైతే ఉందో ఇది పంచభూత నివాస, పంచభూతాలకు ఇది నివాసం ఉన్నది. ఈ శరీరంలో ఏమున్నాయి చెప్పండి? పంచభూతాలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? ఏవి లేవు. పంచభూతాల కార్యం ఉన్నది. ఈశ్వరుని యొక్క ప్రేరణ చేత ఆకాశాది పంచభూతాలు ఏవైతే సూక్ష్మభూతాలు ఉత్పన్నమైనాయో
అవి ఒకదాని యందు ఒకటి మిశ్రణమయ్యి పంచీకృతమైన తర్వాత 25 తత్వాలు ఏర్పడతాయి. ఆ 25 తత్వాల యొక్క సమూహమే ఈ స్థూల శరీరం, ఈ కళేవరం కదా. అన్నప్పుడు ఇందులో ఏమున్నాయి? పంచభూతాలే ఉన్నాయి, ఇంకేమీ లేదు. అందుకని పంచభూత నివాసోయం. మరియు విగ్రహ అంటాడు. విగ్రహం అంటే యుద్ధం, అంటే యుద్ధానికి నిలయం అంటాడు ఈ శరీరం. ప్రతిరోజు యుద్ధం జరుగుతుందా లేదా మన శరీరంలో? ఆసురీ సంపత్తి, దైవీ సంపత్తి, ఈ రెండిటి మధ్యన యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రవచనానికి పోవాలి, సత్సంగానికి పోవాలని ఒక సాత్విక వృత్తి లేచింది అనుకోండి, పోదామని. వెంటనే ఏం పోతుంది, పని ఉన్నది, ఇవాళ పని ఉన్నది, రేపు పోతే అయితే అని ఇంకోటి లేస్తుంది, ఇంకో వృత్తి లేస్తుంది. అప్పుడు ఇక రెండింటికి యుద్ధం జరుగుతుంది. పోదామని ఇది అంటుంది, పోవద్దని అది అంటుంది. చివరికి దేని బలం ఉంటే అదే గెలుస్తుంది కదా. అట్లా రోజు యుద్ధమే జరుగుతుంది. అందుకని యుద్ధానికి ఇది స్థానం ఉన్నది. అందుకని దీనికి కళేవరం అంటారు. అని ఈ విధంగా కళేవరం అంటే శరీరాన్ని అని చెప్తూ ఇంకా విస్తారంగా వ్యాఖ్యానం అక్కడ ఉంది, కానీ అదంతా వద్దులే. ఇంకా ఇక్కడ మనకు శ్రీ రామకృష్ణానంద స్వామి వారు చెప్తున్నారు, ఈ 8వ అధ్యాయము ఉపాసన ప్రధానం ఉన్నది అంటాడు. మొత్తం ఇది 2వ షట్కం అంతా కూడా ఉపాసన షట్కం. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మొత్తం ఉపాసన షట్కం. అందులో ఈ ముఖ్యంగా 8వ అధ్యాయం ఇది ఉపాసన ప్రధానం ఉన్నది అని చెప్తున్నాడు. అయితే ఉపాసన అనేది నిర్గుణ బ్రహ్మను చేసేది వీలు లేదు అంటాడు. సగుణ బ్రహ్మనే ఉపాసన చేసేది ఉంటుంది. సగుణ బ్రహ్మ అంటే మన ఇష్ట దేవత యొక్క ఆకార విశేషాలు ఏవైతే ఉన్నాయో, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, విష్ణువు, శివుడు, దేవి మొదలైనటువంటి మన ఇష్ట దేవత ఏదైతే ఉందో ఆ దేవత యొక్క మూర్తిని, ఆ స్వరూపాన్ని మన మనసులో నింపుకొని ఆ దేవత యొక్క ఒక్కొక్క అవయవాన్ని స్మరించుకుంటూ ఉపాసన చేయాలి. ఆ దేవత యొక్క మంత్ర జపం చేయాలి కదా. మీకు గురువులు ఇచ్చినటువంటి మంత్రాలు ఉంటే ఉండవచ్చు కదా. రామ మంత్రం, కృష్ణ మంత్రం, ద్వాదశాక్షరి మంత్రం, పంచాక్షరి మంత్రం, అష్టాక్షరి మంత్రం, ఏవేవో మీరు తీసుకొని ఉంటారు మీ ఇష్ట దేవతకు సంబంధించినవి. అయితే అవి అక్షర లక్ష జపం చేయాలి. కేవలం ఒక మాల దింపి కొయ్యకేస్తే సరిపోదు. జపం చేస్తున్నారు ఎవరన్నా? ఉన్నారా? ఇలా జపం చేస్తారు. అక్షర లక్ష జపం చేయాలి. ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల జపం చేయాలి నియమం చేత. అలా ఆ ఉపాసన నియమాలు, భూమి మీద పడుకోవాలి, ఒక పూట భోజనం చేయాలి, అది కూడా సాత్విక ఆహారం ఉండాలి, మరి శుద్ధం ఉండాలి, మితాహారం ఉండాలి, దైవార్పితం ఉండాలి, ఆవిధ ఆహార నియమాలు పాటించాలి. బయట ఎక్కడంటే అక్కడ తిరగొద్దు, మంచి చోట్లకు చెడ్డ చోట్లకు పోకూడదు. మరి దానికి ఒక కాల వ్యవధి ఉంటుంది. ఎన్ని రోజుల్లో ఎంత సంఖ్య నేను జపం చేయాలి, అది అంతా శాస్త్రంలో విధానం చేసింది ఉంటుంది. ఆ అన్ని రోజుల లోపల ఆ సంఖ్య పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత మరియు చివరికి మనం ఎన్ని లక్షల జపం చేస్తామో దానిలో దశాంశము హోమం చేయాలి. దశాంశం అంటే 100కి 10. ఎన్ని లక్షలైతే ఇక లెక్క చేయండి, ఎన్ని వేలు అవుతుందో అంతా జపం చేస్తూ ఆ మంత్రోచ్చారణ చేస్తూ ఆ యజ్ఞం లోపల హవిస్సులు వేయాలి, హోమం చేయాలి. ఆ తర్వాత బ్రాహ్మణులకు, మహాత్ములకు, ఎవరైనా సాధువులు, సత్పురుషులు, బ్రహ్మచారులు ఉంటే వారికి యథోచితమైనటువంటి దానం వగైరా చేయాలి. వస్త్రదానము ఏదో వాళ్ళకు మనకు తోచిన ప్రకారంగా దానం చేసి వారికి కడుపు నిండా భోజనం పెట్టి వారి ఆశీర్వాదం తీసుకోవాలి కదా. ఆ తర్వాత ప్రతి నిత్యము కూడా మళ్ళీ ఇక ఆ జపాన్ని వదలకుండా ప్రతి నిత్యం కూడా మనకు ఎంత టైము అనుకూలం ఉంటే అంత టైము చేసుకోవాలి. తర్వాత సంఖ్య నియమం లేదు, ఎంతన్నా చేసుకో, కానీ మొట్టమొదటి మాత్రం అక్షర లక్ష జపం చేయాలి. ఈ విధంగా చేస్తే ఒక అనుష్ఠానం అవుతుంది కదా. ఈ విధంగా అనుష్ఠానమే ఇదే ఉపాసన అంటారు. ఈ విధంగా చేయాలి. ఈ ప్రకారంగా సగుణ బ్రహ్మమునందో సోపాధిక బ్రహ్మమునందో ఉపాసన చేయవలసి ఉంటుంది. అంత్యకాలంలో ఎవరైతే నన్ను పొందాలనుకుంటారో అటువంటి వారు ఉపాసకులే కానీ జ్ఞానులు కాదు అంటాడు. అంత్యకాలంలో నన్ను చేరుకోవాలనుకున్నట్టు ఉపాసకుడే, జ్ఞాని కాదు. ఎందుకంటే జ్ఞానికి చేరుకోవాల్సినటువంటి స్థలమేమీ లేదు. ఎందుకు? ఉన్న చోటనే ముక్తుడైపోయినాడు. ఇంకా పోయేది ఎక్కడ అతనికి? జ్ఞానం కలిగిన క్షణమే అతడు ముక్తుడైపోయినాడు.
కాబట్టి ఉపాసకులే నన్ను చేరుకోదలుచుకున్న వారు, నన్ను పొందేవారు ఉంటారు అని చెప్పినాడు. జ్ఞానులకు ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో వెంటనే అజ్ఞానం నివృత్తి అవుతుంది. జ్ఞానం అజ్ఞాన సేవ నివర్తకత్వాత్ అని చెప్పిన ప్రకారంగా జ్ఞానం చేత జ్ఞానేనతో తదజ్ఞానం ఏషాం నాశతమాత్మన అని భగవంతుడు కూడా ఇక్కడ చెప్తాడు 10వ అధ్యాయంలో. ఇప్పుడు జ్ఞానం కలిగిందే అతడు అజ్ఞానం నష్టమైపోతే అతడు ఇక్కడికిక్కడే ఉన్న చోటనే ముక్తుడైపోతాడు. అతడు కాదు నన్ను పొందేది, నా దగ్గరికి వచ్చేది. అతడు స్వరూపం చేత నేను అతడు ఏకమైపోయినా, ఇక మళ్ళీ పొందుట అనేది లేదు. అతనికి ఈ ఉపాసన చేయాల్సినటువంటి అవసరము లేదు అంటారు. అయితే ఎవరైతే ఉపాసకులు ఉన్నారో బ్రహ్మలోకం చేరి అక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రకారంగా ప్రళయకాలంలో ముక్తులవుతారు. అయితే ప్రయాణ కాలం అనేది ఎప్పుడు అనేది మనం నిన్న నిర్ణయం చేసినాం కదా. ప్రయాణ కాలం ఎప్పుడు? ఇదే క్షణము. మన ప్రయాణ కాలం ఇదే క్షణం అనుకోండి అంటేనే భయంతో భక్తి చేస్తారు అంతే కదా. ఈ క్షణంలో బ్రతుకున్నాం, మరు క్షణంలో ఉంటామా లేదా గ్యారంటీ లేదు కదా. పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ అంత్యకాలం అనేది నిర్ధారణ అనేది ఏమీ లేదు. అనుక్షణం కూడా అంత్యకాలమే అని తెలుసుకోవాలి. ఎందుకంటే క్షణం మన జీవితంలో ఆయుష్ తరిగిపోతుందా లేదా. ఇప్పుడు ఒక ఆయన ఢిల్లీకి పోవాలని ట్రైన్ ఎక్కినాడు, టికెట్ తీసిండు, ఎక్కిండు. ఎక్కిన తర్వాత చాలా దూరం ఉన్నది కదా, కనీసం దినంన్నర టైం పడుతుంది అక్కడికి పోవాలంటే, ఢిల్లీకి పోవాలంటే. మరి అంతసేపు ఏం చేస్తాడు? కాసేపు పడుకుంటాడు, కాసేపు పేపర్ చదువుతాడు, కాసేపు వార్తలు వింటాడు. ఇక వాడు ఏమన్నా ఆట ఆడే స్వభావం ఉంటే పేకాట కూడా ఆడతారు ట్రైన్లో. చూసినారు ఎప్పుడన్నా? పేకాట కూడా ఆడతారు కదా. టిఫిన్ చేస్తారు, భోజనాలు చేస్తారు, అన్ని పనులు చేస్తారు, నిద్రపోతాడు. కానీ ట్రైన్ ఆగుతుందా? ట్రైన్ అది పోతూనే ఉంటుంది అంతే. దాని గమ్యం చేరిన దగ్గర అది పోతూనే ఉంటుంది, అది ఆగది. నువ్వు ఎన్ని పనులు చేసినా ఆ ట్రైన్ లోపల అది మాత్రం ఆగది. అట్లా మన జీవనమే ఒక ట్రైన్, మన జీవితమే ఒక రైలు బండి కదా. దీని గమ్యం ఎక్కడ? లయావస్థ, మరణావస్థ. పోతూనే ఉంటుంది, ఆగది. అది క్షణం పోతూనే ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అదంతా చూడది. నువ్వు ఏమన్నా చేసుకో, నా వైపు నేను పోతున్నానే. ఈ శరీరము మరణోన్ముఖమై క్షణము అతివేగంగా పోతూనే ఉంది కదా. అందువల్ల ఇది ఆగదు, ఎవరి చేత కూడా ఆపేటందుకు సాధ్యం కానే కాదు. చివరికి ఒకనాడు శరీరాన్ని వదిలిపెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది. అందుకని మరి శరీరాన్ని వదిలిపెట్టక పూర్వమే మనం ఏం చేయాలి అని అంటే, భగవంతుని యొక్క చింతన చేసినట్లయితే మనం నేరుగా భగవత్ సాయుధ్యాన్ని పొందుతాం. లేదంటే ఈ ట్రైను ఇంకో దిక్కు పోతుంది, నరకం వైపు పోతుంది. ఇట్లా ప్రాపంచికమైనటువంటి వస్తు స్మరణ ఉండకూడదు, భగవంతుని యొక్క స్మరణనే ఉండాలి కదా. ఆలుబిడ్డలు, చుట్టాలు, పక్కాలు, ఏడుపులు, బొబ్బలు ఎన్నో ఉంటాయి కదా, వాటి స్మరణ ఉండకూడదు అంటారు. ఆసన్నమైన తర్వాత ఇక అంటారు కదా, నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కట్టేసిండ్రంట. నది వెళ్ళిపోయింది, నది వాగులు వంకలు ఉంటాయి కదా, వర్షాకాలంలో నీరు వస్తుంటుంది కదా. నీరంతా వెళ్ళిపోయిన తర్వాత కట్టేసాం, ఏం లాభం? నీరంతా వెళ్ళిపోయింది. చేతులు కాలినాక ఆకులు పట్టడం ఏం లాభం? అట్లా అందుకని ఈ శరీరం పడిపోక ముందుకే మనం భగవంతుని యొక్క స్మరణ చేయాలి అంటారు. ఈ ఆలు పిల్లల గురించి, భార్య బిడ్డల గురించి, ఆస్తుపాస్తుల గురించి స్మరించకూడదు అంటాడు. వాటిని స్మరిస్తేమనంటే మనకు అధోగతి, ఊర్ధ్వగతి లేదు. అయితే ఆలు పిల్లల గురించి ఏడుస్తారు జీవితం అంతా, మన గురించి ఏడ్చేటోడు ఎవరు లేడు. ఏడుస్తాడు ఎవడన్నా? మన గురించి ఏడ్చేటోడు ఉన్నాడు ఎవడన్నా? ఇప్పుడు ఒకడు మరణోన్ముఖుడు అయినాడు, మంచం పట్టినాడు, ఇక ఇప్పుడు అప్పుడు అన్నట్టు ఉన్నది. అప్పుడు అందరూ కొడుకులు, బిడ్డలు, మనమలు, మనవరాలు, బంధువులు అందరూ చుట్టూ మూగుతారు. చుట్టూ మూగి అంటారంట, అయ్యా నువ్వు పోతున్నావా, మా గతి ఏం కావాలి అని ఏడుస్తారంట. మా గతి ఏం కావాలని ఏడుస్తున్నారు, వాని గతి ఏమైతే ఏడుస్తలేరు వాడు కదా. చూసారా, నువ్వు పోతున్నావు నాయనా,
మా గతి ఏం కావాలి, నువ్వు ఉన్నప్పుడు మంచిగా తీసుకొచ్చి పెడుతుంటే మేము కూర్చొని తింటుంటేవి, ఇప్పుడు మా గతి ఏం కావాలి అని ఏడుస్తుంటారు. అప్పుడు వాడన్నాడు అట్లా సచ్చుడు, నా గతి కోసం ఎవడు ఎడతలేడు కదా, మీ గతి కోసమే ఏడుస్తున్నారు కదా, ఇప్పుడు నా ఎంబడి ఎవడని వస్తుండ్రా మీరు, ఎవడు వస్తలేడు కదా, మరి నా గతి ఏం కావాలి చెప్పుకోలేని వాడన్నాడంట కదా. మీ గతి కోసం మీరు ఏడుస్తుండ్రు, నా గతి ఏం కావాలో విచారం చేయండి అన్నాడంట. ఎందుకంటే జీవితం ఉన్నంతసేపు మీకోసమే చేసి పెట్టిన, ఇప్పుడు నా గతి ఏం గతి, అదో గతి, ఇప్పుడు నా గతికి అట్లా అయిపోయింది అంటున్నాడు వాడు. చూసారా? అందుకని ఏడుస్తారు చచ్చేటప్పుడు, ఒకసేపు ఏడుస్తారు, ఊరుకుంటారు అంతే. ఎప్పటికీ ఏడ్చుకుంటూనే కూర్చుంటారా? ఏడవరు, ఏదో కాసేపు ఏడతారు, అది మందికి చూడ ఏడతలేరని ఏడతారు, ఏడతలేరని అంటారని ఏడతారు. అయితే ఇదొక విచిత్రమైనటువంటి ఈ ప్రథ అంటాడు రామకృష్ణ స్వామి. ఈ ఏడుపు అనేది ఏ శాస్త్రంలో రాసి ఉన్నది అంటాడు. ఇక్కడ సచ్చినప్పుడు ఏడవాలి అని ఏ శాస్త్రంలో రాసి ఉన్నది, నాకైతే ఏ శాస్త్రంలో దొరకలేదు అంటాడు రామకృష్ణ స్వామి. ఇది ఒక మూర్ఖత్వం, ఇది ఏడవడం అనేది. ఎందుకు ఏడవాలి? భగవంతుడు చెప్పిండే కదా, జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతశేష తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితం అర్హసి అన్నాడు. అపరిహార్యమైనటువంటిది మనకు ఒక్కనికే వస్తుందా సావు, ఇంకెవరికి రాలేదా లోకంలో? సర్వసామాన్యమే కదా. మరి సర్వసాధారణంగా ప్రకృతి సిద్ధమైనటువంటి సావును అందరికీ రాగా వారికి ఒక్కనికే వచ్చిందని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడవాలి? ఏడవకపోతే మంది నా మీద ఆడిపోసుకుంటారని ఏడతారు గట్లా కదా. ఒకవేళ ఏడలేదనుకో మంది నా మీద ఆడిపోసుకుంటారు, వాడు చూడు ఎంత మూర్ఖుడు, బండరాయవని గుండె, వాడు మనిషి కాదా, వాడి తండ్రి చచ్చిపోయాడు కాసా అని అంటారని ఏడుస్తారు. అంతేగాని ఏడవాలని ఏమి ఏడవడు. అయితే మరాఠీవాడ లోపల ఒక ప్రథ ఉంది, ఇంటోళ్ళు ఎవ్వరు ఏడవరు. ఇంట్లో ఎవరైనా చచ్చిపోతారు కదా, ఇంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఏడవరు, ఒక్కరు కూడా ఏడవరు. అయితే ఏ విధంగా వివాహ సమయాలలో వేరే వేరే ఉత్సవాలలో కొంతమంది బ్యాండ్ బాజాలు వాయించే వాళ్ళ యొక్క టీములు ఉంటాయి, వాళ్ళని మనం పిలిపించుకొని బ్యాండ్ బాజా వాయించుకుంటాం కదా. అట్లా ఈ ఏడ్చేటోళ్ళది కూడా ఒక టీం ఉంటుంది. అక్కడ ఏడ్చేటోళ్ళది కూడా ఒక టీం ఉంటుంది, వాళ్ళకు గ్రూప్ ఉంటుంది. వాళ్ళు పైసలకి ఏడుస్తారు, లేకపోతే వీనికి వానికి ఏం సంబంధం ఏడుస్తుంది కదా. ఇక గ్రూప్ ఉంటుంది, ఒక 10 మంది 5 మంది వస్తారు. ఇక ఇంట్లో ఎవడైనా సావంగానే వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఇక ఆ టీం వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు దిగుతారు. ఇక దిగి ఆ శవం చుట్టూ కూర్చుంటారు. ఇక ఇంటోడు ఎవడు కూర్చోడాడ, ఇంటోడు ఎక్కడో దూరం ఉంటారు. ఇక ఈ కిరాయి వాళ్ళు కదా, ఈ కిరాయి వాళ్ళు వచ్చి ఆ శవం చుట్టూ కూర్చొని ఇక వాళ్ళకి లోపల నుంచి దుఃఖం వస్తుందా, కానీ ఇక వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తు చేసుకొని ఏడుస్తారు. వీళ్ళు వీని కోసం ఏడవరు కదా. లేకపోతే చాటుకు పోయి ఒక మిరప గింజ ఈడ పెట్టుకుంటే అదే వస్తాయి కళ్ళ పెంట నీళ్ళు కదా. లేకపోతే అరకు ఉంటుంది కదా, జండు బామ్ ఉంటుంది, జర గట్టిగా రాసుకుంటే నీళ్ళు వస్తాయి కదా. ఏదో ఒక రకంగా మొత్తం ఏదో ఏడ్చినట్టు చేస్తారు. ఇక అంతా అయిపోయింది, ఇక శవాన్ని లేపుకుపోతున్నారు అన్నప్పుడు పైసలు 10,000 20,000 తీసుకుంటారు. సామాన్యం కాదు, 10,000 తీసుకుంటారు. ఏడవడం అక్కడ ప్రత ఉన్నది మరాఠీవాడ లోపల, ఇట్లా ఇట్లా ఉన్నది కదా. సరే ఎవడు ఏడ్చినా ఏడవకున్నా కానీ మన సాగుతూ వస్తుంది ఒకనాడు, తప్పకుండా పోవాల్సిందే కదా. ఈ బంధువులను ఆస్తిపాస్తులను విడిచి తప్పకుండా పోవాల్సిందే ఉంటుంది. మనం వదలని అనుకుంటే కూడా ప్రకృతి ఉన్నది కదా, ప్రకృతి ఊరుకోదు, జబర్దస్తి నేను తీసుకొని వెళ్ళిపోతుంది. పంచభూతాల శరీరాన్ని పంచభూతాలు లాక్కుంటాయి, పో ఎక్కడన్నా పో అని అంటాయి, ఆ శరీరాన్ని లాక్కుంటాయి. ఈ ప్రకారంగా మరణావస్థ రాకముందుకే మనము భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నం చేయాలి అంటాడు. ఇక్కడ మరణకాలంలో ఈశ్వర చింతన చేసినట్లయితే మరి భగవంతుని స్వరూపం మనకు ప్రాప్తమవుతుందా కాదా అనేటువంటి సంశయము మనకు పనికిరాదు. అందుకే శ్లోకంలో నాస్త్యత్ర సంశయ, సంశయం అనేది లేదు, తప్పకుండా నన్ను పొందుతాడు అని ఈ విధంగా చెప్పినాడు. అయితే మనకు
ప్రమాణం ఏది అని అంటే శాస్త్రం కదా. ఈ రోజుల్లో మందికి ప్రమాణం ఏంటంటే ఆంధ్రపత్రిక, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పత్రికలు ప్రమాణం ఈనాటి వాళ్ళకు కదా. లేస్తేనే ఆ బెడ్ మీద ఉండే పేపర్ వచ్చిందా ఇక్కడ తీసుకురా, పొదుకు కొంత వాసనానందాన్ని అనుభవించుకుంటేనే, ఉరుపు తీసుకుంటేనే పేపర్ చదువుతాడు. మొట్టమొదటి వానికి పేపర్ కావాలి, ఎందుకంటే అది ప్రమాణం వానికి. అంటే దేశం లోపల ఎక్కడ ఏం జరుగుతుంది అంత తెలియాలి. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక అది ప్రమాణం. కానీ భక్తులకు, జిజ్ఞాసులకు ఏది ప్రమాణం అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం అని భగవంతుడు చెప్తాడు ఈ 15వ అధ్యాయంలో. ఇక్కడ ముంగడ మనకు శాస్త్రమే ప్రమాణం. ఏది ఆ శాస్త్రము అంటే వేదం. వేదంలో ఏది చెప్పిందో అది 100కి 100 సత్యము అంతే. అందులో ఒక్క అక్షరం కూడా పొల్లు కాదు. ఎందుకంటే అది ఎవరో మనుష్యులు రచించినటువంటిది కాదు. వేదం ఈశ్వర రచితం ఉన్నది. అస్య మహతోభూతస్య నిశ్వసితం ఏతద్ ఋగ్వేదాదే అని చెప్పిన ప్రకారంగా అది ఈశ్వరవాణి ఉన్నది కాబట్టి అది సత్యం ఉంటుంది. కాబట్టి శాస్త్రం చెప్తుంది మనకు తప్పకుండా మరణం అనేది ఒకటి వస్తుంది. ఆ మరణం రాకముందుకే మీరు ఈశ్వర భజన చేయండి, మీకు నిస్సంశయంగా భగవత్ప్రాప్తి అవుతుంది అని శాస్త్రం మనకు నొక్కి ఒక్క నుంచి చెప్పింది. కాబట్టి ఆ శాస్త్రం మీద మనం శ్రద్ధ పెట్టి మనం భగవంతుని భజన చెయ్యాలి అని చెప్పింది. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఒక కథ చెప్పాలి కదా, కథ చెప్పకపోతే నిద్రలు పోతుంది. ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎంత దాదాపుగా 12 సంవత్సరాల వయసుకు వచ్చాడు. అయితే వానికి పని చేసేది అలవాటు లేదు, స్కూల్కు పోయేది అలవాటు లేదు, పెద్దల మాట వినేది అలవాటు లేదు. తింటాడు, తిరుగుతాడు, అంతే, ఇంకో పని లేదు. తండ్రికి చింత, 12 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా నువ్వు గురుకులానికి పోవా, అభ్యాసం చేయవా, శాస్త్రాధ్యయనం చేయవా అంటాడు. కానీ పిల్లవాడు పోడు. తింటాడు, యాళ్ళకు వస్తాడు, భోజనం చేస్తాడు, బయట పోతాడు, అంతే, ఇంట్లో ఉండడు. అయితే పిల్లవానికి ఎంతెత్తు 5-6 సంవత్సరాల పిల్లవాడు ఉన్నప్పటి నుంచే ఒక అలవాటు ఉన్నది అతనికి. ఏమిటి అని అంటే ఎప్పటికీ ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. వీధుల వెంట ఊరికే తిరుగుతూ ఉంటాడు. ఆ వీధి, ఈ వీధి, ఆ వీధి, ఈ వీధి అన్నీ తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఏం చేస్తాడు వాడు అని అంటే, ఈ గృహస్థులు ఆవులు, పాలిచ్చే ఆవులు ఉంటాయి కదా, పాలిచ్చే ఆవులను వేరుగా కట్టేస్తారు, ఆ లేగ దూడలను వేరుగా కట్టేస్తారు. ఎందుకు చెప్పండి? ఆ లేగ దూడ పాలన్నీ తాగితే మరి మనకెట్లా కదా, అందుకే పాలు పిచ్చుకోవడానికి ఆ లేగ దూడను వేరే కట్టేస్తాడు, ఆవును వేరే కట్టేస్తాడు. అయితే ఈ పిల్లవాడు ఏం ఆలోచించాడంటే, చూడు, ఎవరైనా నన్ను నా తల్లి నుంచి వేరు చేసినట్లయితే నా తల్లికి దుఃఖం కలుగుతుందా లేదా? ఎవరైనా అపహరించుకుపోయారనుకో ఈ పిల్లవాడిని, ఇప్పుడు తల్లి ఏడుస్తుందా లేదా? దుఃఖం కలుగుతుందా లేదా? పిల్లవానికి కూడా దుఃఖం కలుగుతుందా లేదా? మా అమ్మ నాన్న నుంచి దూరం అయిపోయానని అంటే తల్లికి దుఃఖమే, పిల్లకు దుఃఖమే. అట్లా ఈ లేగదూడను తల్లి నుంచి వేరు చేసి కట్టేస్తున్నారంటే ఆ లేగదూడకు దుఃఖం కలగదా? తల్లికి కూడా దుఃఖం కలగదా? నా పిల్లని నా నుండి వేరు చేస్తున్నారని. ఆ పిల్లకు దుఃఖం కలగదా? నా తల్లి నుండి నన్ను వేరు చేస్తున్నారని. పైగా నా అధికారం నా తల్లి పాల మీద ఉంది, నా అధికారాన్ని వీళ్ళు దొంగిలిస్తున్నారు. ఎవరు? ఈ గృహస్థులు. ఆవు పాల మీద అధికారం ఎవరికి ఉంటుంది? పిల్లకేముంటుంది కదా, లేక దూడకుంటుంది అధికారం. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? నా అధికారాన్ని అపహరిస్తున్నారు, వీళ్ళు దొంగిలిస్తున్నారు. అంటే పాలన్నీ వాళ్ళు పితుకుంటున్నారు, నాకు ఏదో కొంచెం వదిలిపెడుతున్నారు, నా కడుపు నిండడం లేదు అని పిల్లకు దుఃఖం అవుతుంది, అటు తల్లికి దుఃఖం అవుతుంది. వీళ్ళు గృహస్థులు అన్యాయం చేస్తున్నారు తల్లి పిల్లలకు, ఆవుకు లేక దూడలకు. వీళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పి చిన్నప్పటి నుంచే ఆ పిల్లవానిలో ఈ ఆలోచన వచ్చి వాడు ఏం చేస్తాడంటే మెల్లగా ఎవరికి తెలియకుండా పోతాడు, ఆ లేగ దూడను ఆవును ఇప్పేస్తాడు, ఇప్పేసి వెంటనే పారిపోతాడు. ఇదే వాని పని, ఇంకేం లేదు. ఇక ప్రతిరోజు 1-2 లేగ దూడను ఇట్లా ఇడిచిపెడతాడు. అయితే ఆ ఇంటి వాళ్ళు ఇట్లా అయిపోయింది, మేమైతే కట్టేసినాం కదా, ఆవును లేగ దూడను వేరువేరుగా కట్టేసాం కదా, మరి ఎట్లా ఇప్పుకున్నాయి
ఇప్పుకోవడానికి రాదు. వాటింతలో అవైతే ఇప్పుకోవు కదా పశువులు. వాటికంత తెలివి లేదు కదా. మరి ఎట్లా ఇప్పుకున్నాయని వాళ్ళు ఇక నిగరాన్ని పెట్టారు. ఎవ్వరు ఇప్పుతుండ్రు దీన్ని అని కావలి కాయడం మొదలుపెట్టారు. ఇక ఒకసారి 2 సార్లు ఆ పిల్లవాడు దొరికిపోయాడు. దొరికిపోయినాక ఊరుకుంటారా వాళ్ళు? ఇన్నిసార్లు మా పాలను నువ్వు లేకుండా చేసినావు మాకు అని వాడిని కొట్టిండ్రు. కొట్టినా కానీ దెబ్బలు తిన్నా కానీ వాడు ఆ పని మానతలేడు. కొడితే కొట్టని, దెబ్బలు తింటా, కానీ నేను లేగదూడకు ఆవుకు మాత్రము న్యాయాన్ని చేకూరుస్తా అని అదే పని చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు మంది చేత పట్టుబడి. ఇట్లా కొన్నాళ్ళు గడిచిన తర్వాత వానికి ఒక సర్పం కాటేసి మరణించాడు ఆ పిల్లవాడు. బాల్యావస్థలోనే 12-13 సంవత్సరాలకే వాడు మరణించాడు. మరణించిన తర్వాత యమదూతలు వచ్చారు. ఇక యమదూతలు వచ్చి వాడిని ఉత్తరాయణ మార్గం నుండి తీసుకెళ్తున్నారు. యమలోకానికి ఉత్తరాయణ మార్గం నుండి తీసుకెళ్తున్నారు. అయితే బ్రహ్మసూత్రంలో ఇదంతా వర్ణన వస్తుంది. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ ఉపాసకుల గురించి చెప్పినాం కదా, బ్రహ్మలోకానికి వెళ్తారని. బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పుడు అనేకమైనటువంటి లోకాలను దాటేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఇతడు మరణించిన వెంటనే దినాభిమాని దేవత వచ్చి ఇతన్ని తీసుకెళ్తాడు. దినాభిమాన దేవత తీసుకెళ్ళి పక్షాభిమాన దేవతకు అప్పచెప్తాడు. ఆ పక్షాభిమాన దేవత మాసాభిమాన దేవతకు అప్పచెప్తాడు. ఆ మాసాభిమాన దేవత అయనాభిమాన దేవతకు అప్పచెప్తాడు. ఆయనే సంవత్సరాభిమాన దేవతకు అప్పచెప్తాడు. ఆ తర్వాత ద్యులోకం పోతాడు. ఆ తర్వాత ఇట్లా దాటేసుకుంటూ పోగా అమానవ పురుషుడు అనేవాడు ఒకడు వస్తాడు. వాడు బ్రహ్మలోకానికి తీసుకెళ్తాడు. ఇట్లా అనేక స్టెప్స్ ఉన్నాయన్నమాట. అయితే ఉత్తరాయణ మార్గం గుండా ఈ పిల్లవాడిని యమదూతలు తీసుకెళ్తూ ఉంటే మధ్యలో గోలోకం వస్తుంది. శ్రీకృష్ణుని లోకం గోలోకం. ఆ గోలోకం రాగానే ఆ ద్వారం దగ్గరికి తీసుకెళ్ళి, ఇగో ఇది గోలోకం ఉన్నది, నువ్వు నమస్కారం చేసుకుంటే చేసుకో అని ఆ యమదూతలు చెప్పారు. అప్పుడు ఆ పిల్లవాడు అటువైపు చూశాడు. ఆ ద్వారం నుంచి, గోలోకం యొక్క ద్వారం నుంచి లోన చూసేసరికి అక్కడ శ్రీకృష్ణుని యొక్క బొమ్మ ఉంది. శ్రీకృష్ణుని లోకం అది. శ్రీకృష్ణుని యొక్క బొమ్మ ఉన్నది. అయితే ఆ బొమ్మ ఎటువంటిదనంటే, ఎక్కువ పుణ్యాత్ములు కనుక వచ్చినట్లయితే ఆ బొమ్మని నవ్వుతుందంట. ఆ బొమ్మని నవ్వి మాట్లాడుతుందంట. మామూలు వాళ్ళు వస్తే ఎట్లుండదు అట్లే ఉంటుంది. అయితే ఈ పిల్లవాడు లోనికి చూసేసరికి ఆ బొమ్మ కనపడింది. ఆ బొమ్మను చూసేసరికి ఆ బొమ్మ నవ్వింది. నవ్వి, ఏం బాబు నువ్వు లోపలికి రావాలనుకుంటున్నావా అని అడిగింది. ఆ కృష్ణుడే లోపల నుంచి మాట్లాడుతున్నాడు. ఏం బాబు నువ్వు లోపలికి రావాలనుకుంటున్నావా అంటే తలకాయ ఊపాడు ఇట్లా. అప్పుడు ఆ కృష్ణుడు అన్నాడు, ఆ బొమ్మ లోపల నుంచే ఆ యమదూతలకు చెప్పిన, మీరు అక్కడే ఉండండి ద్వారం దగ్గర, ఆ పిల్లవాడు లోనికి వస్తాడు అని చెప్పిన. ఆ పిల్లవాడు లోనికి పోయినాడు. లోనికి పోయిన తర్వాత ఇక అనేక భవనాలు, అనేక బగీచాలు, అంటే పూల వనాలు, సుందరమైనటువంటి వనాలు ఉన్నాయి. రంగురంగుల పూలు పూస్తున్నాయి. సుగంధమైనటువంటి వాసన వస్తుంది. ఇంకా పోతుంటే విచిత్రమైనటువంటి మంచి సుఖోపభోగాలు ఇచ్చేటువంటి ఆ లోకం కనపడుతుంది అన్నమాట. ఇట్లా పోగా ఒక మందిరం కనపడింది. ఆ మందిరంలో పెద్ద సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద కృష్ణుడు కూర్చున్నాడు కదా. ఇక ఆ వైపు చూస్తే ఎన్నో వేల కొలది, లక్షల కొలది ఆవులు ఉన్నాయి అక్కడ. ఆవులు, లేగదూడలు ఎన్నో ఉన్నాయి అక్కడ. ఈ పిల్లవాడు అటు చూశాడు. అటు చూసేసరికి ఆవులు కనపడ్డాయి. వీనికి అలవాటు కదా ఆవులను విప్పేయడం. వీళ్ళు కట్టేసినరా ఏమైనా చూస్తుండేవాడు. కట్టేస్తే ఇప్పాలని చూస్తుండేవాడు. అక్కడ కట్టేసినవి ఏం లేవు, అన్నీ ఫ్రీగా ఉన్నాయి. లేగదూడలు, ఆవులు అన్నీ ఫ్రీగా ఉన్నాయి. అవన్నీ చూశాడు. ఇక అన్నీ చూసి ఆనందపడుతూ ఉన్నాడు ఆ పిల్లవాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏం బాబు ఇక్కడే ఉంటావా, నువ్వు ఉండదలుచుకున్నావా, నీకు మా లోకం మంచిగా అనిపిస్తుందా అన్నాడు. అని అంటే ఇక అంత మంచి లోకాన్ని వదిలిపెట్టడానికి ఇష్టమవుతుందా, నాకు ఇక్కడే ఉండాలి అని అనిపిస్తున్నాను. అప్పుడు ఆ కృష్ణుడు తన యొక్క వార్తాహరులతోని ఆ గేటు దగ్గర ఉన్నటువంటి, ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి యమదూతలకు చెప్పి పంపినాడు, ఇక ఈ పిల్లవాడు మా దగ్గరే ఉంటాడు. ఇతని ఖాతా లోపల ఏమన్నా కించిత్ ఏమన్నా పాపాలు వగేరా ఉంటే ఆ యమధర్మరాజుకు చెప్పి అవన్నీ కొట్టివేయమని చెప్పండి, అవన్నీ తీసేయమని చెప్పండి, ఇప్పుడు మా దగ్గరే ఉంటాడు ఈ పిల్లవాడు అని వాళ్ళకి చెప్పి
పంపిస్తే ఆ యమదూతలు పోయినారు. అక్కడ యమధర్మరాజు చెప్పినారు, అయ్యా ఆ పిల్లవాడిని తీసుకొస్తుంటే కృష్ణుడు వాళ్ళ లోకంలో ఉంచుకొని వాని ఏమైనా చిన్న చిన్న పాపాలు ఉంటే అన్నీ ఖాతా కొట్టేయమన్నాడు, మొత్తం క్లియర్ చేయమన్నాడు, వానికి మళ్ళీ జన్మ అంటూ లేకుండా క్లియర్ చేయమన్నాడు అని చెప్పినానంటే, ఇక కృష్ణుడు చెప్పిన తర్వాత ఇక మనం ఎందుకు, ఆయనైతే లోకేశ్వరుడు ఉన్నాడు, ఆయన సేవకులం మనం యమధర్మరాజు అంటాడు. అందుకని ఆయన చెప్పినప్పుడు తప్పకుండా ఖాతా కొట్టేయండి అని ఆయన ఖాతా క్లియర్ చేశారు. ఇక అతనికి మళ్ళీ జన్మ అంటూ లేకుండా అయిపోయింది, గోలోకంలోనే ఉండిపోయినాడు. ఇది అంటే పుణ్యం చేసుకున్నటువంటి వానికి తప్పకుండా సద్గతి ప్రాప్తమవుతుంది అనే విషయంలో దృష్టాంతం. అందుకని జీవితకాలంలో ఎంతో కొంత మనము పుణ్యం చేసుకోవాలి, దానము ధర్మము మొదలైనటువంటి పుణ్యకార్యాలు చేసుకోవాలన్నమాట. అది మనకు కాలాంతరంలో పనికొస్తుంది. రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని అని చెప్పింది. పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది మనల్ని రక్షిస్తుంది అని ఈ విధంగా చెప్పి, ఈ శ్లోకం యొక్క నిచోడు సారం ఏమిటి అని అంటే, జీవితం ఉన్నంత వరకు అనుక్షణం కూడా భగవంతుని యొక్క భజన చేయాలి. ఆ భజన చేస్తేనే కానీ అంత్యకాలంలో మనకు భగవంతుని యొక్క స్మరణ కలుగుతుంది. ఆ స్మరణ చేత మనం భగవత్ సాయుధ్యాన్ని పొందగలుగుతాము. మళ్ళీ జన్మకు రావాల్సిన అవసరము ఉండదు అని చెప్పినాడు. మిగతా విషయాన్ని రేపు తెలుసుకుందాము. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.